ఇప్పుడు మనం కృష్ణానది తీరంలో ఉన్న జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి అయితే వచ్చాము. అయితే ఈ నరసింహస్వామికి ప్రత్యేకమైన చరిత్రే ఉంది. కొన్ని వేల యుగం నాటి కొన్ని వేల సంవత్సరం నుంచి ఈ నరసింహస్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడని చెప్పని అంటారు. అది కూడా ఆయన పుట్టలో వెలిసి ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సన్నివేశాన్ని కానీ ఆ యొక్క స్వామివారిని కానీ దర్శించే భాగ్యం అయితే మాకు కలిగింది. అదే విధంగా మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. నాతో పాటు రండి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ వేదాద్రిలో పంచనారసింహ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క 5 క్షేత్రాలు అయితే ఉండడం జరుగుతుంది. అందులో వీరలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం నుంచి డైరెక్ట్ గా ఇక్కడ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం వరకు కూడా ఈ కొండ మార్గంలో కింద గృహ మార్గం ఉందని చెప్పని, సొరంగ మార్గం ఉందని చెప్పని అంటారు. అయితే ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా వాళ్ళ కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్పని వాళ్ళు నిత్యం వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసుకోవడం జరుగుతుంది. అందులో ఒక భక్తులు అయితే ఇక్కడ పెళ్లి చేసుకుని వారు ఈ నవదంపతులు అయితే వచ్చారు. వారిని అడిగి ఇక్కడ ఏ అయితే పూజలు జరుగుతున్నాయి, వారి కోరికలు ఏ విధంగా నెరవేరుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఇక్కడికి ఇప్పుడే వచ్చారా లేకపోతే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా వచ్చారా? మా 5 తరాల నుంచి, మా పూర్వీకుల నుంచి ఇక్కడికి వస్తున్నాం. మా కులదేవం. అయితే చిన్నప్పుడు అసలు మా నాన్న పుట్టిన తర్వాత మా నాయనమ్మ దగ్గర పాలు తాగట్లేదు. తాగకపోతే మా నాయనమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు మొక్కున్నారు. ముడుపు కట్టిన తర్వాత 1 నిమిషం తర్వాత తాగారు. ఆ తర్వాత మా నాన్నకి పుట్టారు కదా, మా అన్నయ్యకి ఒక బాబు పుట్టాడు. మా బాబుకి కూడా ఇక్కడ అనుకున్నారు, కానీ మొక్కు ఎవరు ముడుపు కట్టలేదు. బాబు పుట్టాడు, బాబు పాలు తాగడం ఆపేశాడు. మళ్ళీ సేమ్ మా నాన్నకి ఎలా జరిగిందో అలా జరిగింది. మా వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇక ఏడుస్తుంది, బాబు ఎందుకు పాలు తాగట్లేదని. ఆ తర్వాత మళ్ళీ మా నాన్న వచ్చి ముడుపు కడితే మళ్ళీ సేమ్ 1 నిమిషం తర్వాత బాబు పాలు తాగడం జరిగింది. బాబుకి పుట్టెంటికలు తిరుపతిలో తీపించుకొని ఇక్కడ పాలు పొంగులు చేపించుకొని ఇలా తీసాం. సేమ్ అలాగే ఇప్పుడు మా పెళ్ళైన 5 తరాల నుంచి పెళ్ళైన ఫస్ట్ దేవాలయం మాకు ఇదే. ఇక్కడికి వచ్చి పూజించుకో. ఇక్కడ ఈ వేదాద్రిలో పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం ఒక కొండపైన గిరి మీద ఉండడం జరుగుతుంది. అది కూడా కృష్ణానది తీరంలో ఒక కొండ మీద ఆయన పుట్ట రూపంలో ఉండి అందులో ఆయన ధ్యానం చేస్తూ ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఈ దేవస్థానం ఉందని చెప్పని వారు చెప్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక ఇంటర్లింక్ అనేది ఇక్కడ ఉంది. అది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారో ఆ జ్వాలా నరసింహస్వామి నుంచి ఇక్కడ సమీపంలో ఉన్న ఇంకొక నరసింహస్వామి క్షేత్రం అయితే ఉంది. అది కూడా వీరలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటారు, వీర నరసింహస్వామి క్షేత్రం అని కూడా అంటారు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అయితే రోడ్ వే అనేది ఉంటుంది. కానీ స్వరంగ మార్గాన్ని నుంచి కూడా ఇక్కడికి ఒక మార్గం ఉందని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది. ఆ మార్గంలో ఒక భాగంగా అయితే ఇక్కడి నుంచే మన జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి ఈ కొండలోంచి ఈ స్వరంగ మార్గం నుంచి అయితే ఈ స్వరంగ మార్గం నుంచి వీర నరసింహస్వామి క్షేత్రానికి అయితే మార్గం ఉందని చెప్పని చెప్తారు. ఇదే ఆ స్వరంగం అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇదంతా కూడా పూడుకుపోయి ఉంది. వస్తున్న వరదలు కానీ వానలు కానీ వాటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం పూడుకుపోయి ఉండదు. అయితే ఇంతకు ముందు కొద్ది కాల క్రితంలో అయితే మాత్రం ఇక్కడి నుంచి స్వరంగ మార్గం ఉండేది. అది కూడా వీరలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి వెళ్ళే మార్గం అయితే ఉందని చెప్పని ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ స్థల పురాణం కూడా చెప్తుంది. అయితే ఇంత మహిమ గల క్షేత్రాన్ని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచనారసింహ క్షేత్రంగా ఇది పిలువబడుతున్న ఈ వేదాద్రి ఎంతో అందంగా ఆనందకరంగా భక్తులందరూ కూడా కోరిన కోరికలు కూడా తీరుస్తుందని చెప్పని ఇక్కడ భక్తులందరూ కూడా వారు చెప్పడం జరుగుతుంది కూడా. ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కొండపైన ఉండడమే కాకుండా ఈ నదీ తీరాన ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకతలో ఒక భాగంగా ఇక్కడ ఈ స్తంభాన్ని ప్రహ్లాదుని స్తంభం అని కూడా చెప్తారు. ఎందుకంటే మనకందరూ కూడా పురాణాల్లో చూసుకుంటే ప్రహ్లాదుని యొక్క భక్తి పారవసాన్ని చూపే విధంగా అయితే మాత్రం మనకి చాలా వాటిలో మనం చూసాము, దాని గురించి కూడా తెలుసుకున్నాము. అందులో ప్రహ్లాదుడు తన యొక్క నామాన్ని ఏ విధంగా జపిస్తూ ఉంటాడంటే నారాయణ
నారాయణ నారాయణ అనే విధాన్ని నామస్మరణ చేస్తూ ఉంటాడు. అయితే ఆయన తండ్రి వారు ఏమంటారంటే అది కాదు నన్ను స్మరించని చెప్పని ఆయన అనడం జరుగుతుంది. ఆ సమయంలో నీ నారాయణుడు ఏ రూపాన్ని ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పిన ప్రహ్లాదుడి మీద, చిన్నవాడైన సరే ప్రహ్లాదుడి మీద అయితే మాత్రం ఆయన కోపగించుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు ప్రతి అణువును కూడా నా నారాయణుడు ఉన్నాడని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. ఎంతో భక్తి పారవశ్యంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆ సమయంలోనే వారి తండ్రి వారు ఏంటంటే గదతో ఉన్న వస్తువులు కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా బదలు కొట్టి ఇక్కడ ఉన్నాడా నేను నారాయణుడు అని చెప్పిన ఒక సన్నివేశం కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. ఆ సమయంలోనే ఈ లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిగా రూపాన్ని ధరిచి అయితే మాత్రం ఈ గదతో అయితే మాత్రం ఎప్పుడైతే ఉన్న స్తంభాన్ని అయితే పెగిలించడం జరుగుతుందో ఆ పెగిలించిన స్తంభంలోంచి అయితే మాత్రం జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉగ్ర రూపంతో వచ్చి ఆయన మీద ఆయనని సంహరించడం జరుగుతుంది. అదంతా కూడా మనం చూసే ఉంటాం. సో దానికి సంబంధించిన ఆ స్తంభం అన్నమాట ఇదంతా కూడా. ఇది ప్రహ్లాద స్తంభంగా అయితే మాత్రం వీళ్ళందరూ చెప్తా ఉంటారు. ఇది కూడా ఎంతో సుందరంగా కనిపిస్తుంది. మన పైన చూసుకుంటే ఇక్కడంతా కూడా ఈ పగిలిపోయి ఉంటది అనమాట. ఇది కూడా ఇక్కడ పైన అంతా కూడా పగిలి ఉంటది అనమాట. చాలా అంటే చాలా ఎత్తులో ఉన్న స్తంభం అనమాట ఇది. కానీ మనకు మాత్రం ఇప్పటికీ ఇలా కనిపిస్తూ ఉన్నాం. అయితే మాత్రం ఎంతో మన జన్మ కూడా తరించిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక శివాలయం కూడా ఉంది. ఈ శివాలయం కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. సో ఇక్కడ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామితో పాటు అదేవిధంగా శివాలయం కూడా ఇక్కడ మనకి శివుని కూడా మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం అంతాలో కూడా క్షేత్రపాలకుడిగా అయితే మాత్రం పరమశివుడు అనేవారు ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా నారాయణుడు ఉన్న చోట పరమశివుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు. క్షేత్రపాలకుడుగా ఉన్నప్పుడు ఎక్కడైతే శివాలయాలు ఉంటాయి, ఎక్కడైతే పరమశివుడు ఉంటాడో అక్కడ నారాయణుడు క్షేత్రపాలకుడిగా ఉంటారని చెప్పని ఇక్కడ పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ ఇక్కడ మనం వెనకాల చూసుకుంటే ఇక్కడంతా కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా భక్తులందరూ కూడా వాళ్ళు కోరిన కోరికలు తీర్చమని చెప్పని ఇక్కడ ముడుపులు కట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా సంతానం కోసమే కానీ, లేదంటే వారి పిల్లల కోసమే కానీ, ఆరోగ్య రీత్యా కానీ, లేదంటే వాళ్ళ ప్రతి అవసరాలు కూడా ప్రతి కష్టానికి కూడా వాళ్ళందరూ ఏంటంటే ఈ స్వామివారిని మొక్కుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పని ఇక్కడ ముడుపులు కట్టుకోవడం జరుగుతుంది. ఆ ముడుపులు కట్టుకున్న వెంటనే వారందరికీ కూడా ప్రత్యక్షంగా స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కలిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకుని ఆ స్వామివారిని కూడా ఎల్లప్పుడూ కూడా కొలుచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు భక్తులు. ఇదంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా చూసుకుంటుంటే మన నదీ తీరాన ఉన్న ఈ కొండ మీద ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహిమలు కానీ ప్రత్యేకతలు కానీ చాలా అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అయితే మాత్రం కనిపిస్తుంది మనకి. ఇంకా ఇటువంటి నరసింహస్వామి యొక్క క్షేత్రాలు కూడా ఇంకా మరెన్నో ఉన్నాయి. ఆ వాటినన్నిటి కూడా చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. చూస్తూనే ఉండండి. ఈ పంచనార క్షేత్రాల్లో ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకతలో భాగంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. నరసింహుల వారు స్వయంగా ఆయన పుట్ట రూపంలో ఇక్కడ వెలవడం జరిగింది. వెలిసి ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉంటారు. వస్తున్న భక్తులందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు ఇంకా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి అయితే మాత్రం ఇంకా ఈ సమీపంలో ఈ భూమి మీద అయితే మాత్రం ఈ కొండ ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉందని కూడా వారందరూ కూడా చాలా విశ్వాసంగా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందులోనే ఇక్కడ ఆయన చూపిస్తున్న వాళ్ళు కడుతున్న వందలుగా వేలగా కడుతున్న ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా కోరుకున్న భక్తులందరూ కూడా వచ్చి వారు కట్టుకున్న ముడుపులన్నీ కూడా ఆయన అక్కడ ఉన్న నిదర్శనాలు అయితే మనకు కల్లారా కనిపిస్తున్నా ఉన్నాయి. అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి జ్వాల రూపంలో అయితే మాత్రం ఆయన వెలవడం జరుగుతుంది. ఆ వెలిసిన స్వామి యొక్క మహిమలనేవి ప్రత్యేకంగా మనం అందరూ కూడా ఇక్కడ చూడవచ్చు. వందలాదిగా వేలాదిగా వస్తున్న భక్తులందరూ కూడా ఆయన యొక్క మహిమలను వారు కోరుకున్న కోరికలను కూడా ఆయన ఎంతో విశ్వాసంగా వారు తీరుస్తున్నారని చెప్పిన వారందరూ కూడా కోరుకుంటూ ఉంటున్నారు. అయితే రైట్ మనం చూసుకోవచ్చు ఆ స్వామి వారి యొక్క మహిమ ఏ విధంగా ఇక్కడ కనిపిస్తుందో. ఇక్కడ వస్తున్న భక్తులందరూ కూడా వచ్చి కార్తీక మాసం సమయంలో కానీ, లేదంటే ఏదైనా ప్రత్యేక విశేష సమయంలో కానీ ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలు అన్నింటిలో కూడా దీపాలు వెలిగించుకొని దీపారాధన చేసుకొని స్వామివారిని అయితే పూజించుకోవడం, పుష్పాలతో కానీ ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకొని అయితే మాత్రం స్వామివారిని పూజించుకుంటూ ఉంటారని చెప్పని ఇక్కడంతా ఈ స్థల పురాణాలు అయితే మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఉన్న నరసింహస్వామి యొక్క దేవస్థానాలు అనే విధంగా ఎలా అయితే పంచనార క్షేత్రం అయితే ఉందో అదే విధంగా మిగతా క్షేత్రాల్లో కూడా వెళ్ళి ఆ స్వామివారి యొక్క నిదర్శనలు కానీ వారి యొక్క మహిమలు కానీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. అదే విధంగా చూస్తూనే ఉండండి హిట్ టీవీ.